రక్షించు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము అపోస్తల కార్యములు 27:31. అందుకు పౌలు, వీరు ఓడలో ఉంటేనే గాని మీరు తప్పించుకొనలేరని శతాధిపతితోనూ సైనికులతోనూ చెప్పెను. ఇక్కడ పౌలు గారు దేవుణ్ణి తెలుసుకోలేనటువంటి లోకస్తుల మధ్యలో ఉన్నారు. ఒక మనుషుడు దేవుని ప్రేమతో కూడినటువంటి సంరక్షణను గ్రహించడానికి కొన్నిసార్లు నిరీక్షణ లేని స్థితిలోనికి రావాల్సిన అవసరత ఉంది. వాడలో ఉన్నటువంటి 276 మందిలో ఒక్క వ్యక్తి మాత్రమే దేవుని ఎరిగి ఉన్నారు. అతని నిమిత్తము దేవుడు ఆ వాడను నడిపిస్తూ ఉన్నారు. పౌలు గారు ఎల్లప్పుడూ కూడా దేవుని నడిపింపును పొందే స్థితిలో ఉన్నారు. దేవుని సంరక్షణకు నిదర్శనము గుర్తించకుండా ఎప్పుడూ కూడా ఏ సంఘటన అలా జరగనివ్వలేదు. ఆయన ప్రేమను నిరూపించడానికి దేవుడు మనకు అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. క్రేతు నుండి వాడ బయలుదేరక ముందే ప్రయాణము చేయవద్దని పౌలు గారు హెచ్చరించారు. ఆయన వాడ నడపడంలో నిపుణుడు కాడు గనుక ఎవరునూ ఆయన మాటలు లక్ష్య పెట్టలేదు. అయితే పౌలు గారు జీవిస్తామన్న నిరీక్షణను పోగొట్టుకోలేదు. నిరీక్షణ లేకుండా నిస్పృహలో ఉన్నటువంటి సమూహము మధ్య ఒకడు సజీవ దేవునితో సాన్నిహిత్యాన్ని కలిగి ఉన్నాడనుకోవడం అది ఒక ఆనవాలు. అలాంటి ఒకరికి అంతరంగ వెలుగు ఉంటుంది. ఇతను ఏం చేస్తాడో అని అందరూ అనుకుంటూ నిన్ను గమనిస్తారు. ఇతరులకు దారి చూపేవాడుగా పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు ఉన్నారు. ఒక రాత్రి ఆయన దూతతో మాట్లాడుతూ ఉన్నారు. పొంగుచున్నటువంటి సముద్రంలో అతనికి దర్శనం కలిగింది. ఆయన మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. నిరీక్షణ లేని స్థలానికి ఒక దైవజనుడు నిరీక్షణను తీసుకొని వస్తాడు. అంతేకాదు దేవుని వర్తమానము చుట్టుప్రక్కల వారికి అందిస్తారు కూడా. నిజమైనటువంటి దైవజనునికి ఆనవాలు ఇదే. నిరీక్షణను పోగొట్టుకోవద్దు. అనేక పరిస్థితులు లేవవచ్చును, కానీ నీ స్థానాన్ని గుర్తించి నీవు నిశ్చయత కలిగి ఉండాలి. ఇంటిలో జబ్బుగా ఉన్నవారును, జీవ మరణాల మధ్య ఊగిసలాడుతూ ఉన్నవారును, ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసి ఉన్నా కూడా దేవుడే సహాయం చేస్తారు. నీవు ప్రభువారితో నిత్యము సాన్నిహిత్యాన్ని కలిగి ఉండాలి. మనము వెళ్ళే దిశ వైపు వెళ్ళాలా వద్దా అని మనము నిర్ణయం చేసుకోవాలి. మనము మెలకువగా ఉన్నట్లయితే దేవుడు మనలను హెచ్చరిక చేస్తారు. మీలో ఎవరికి ఏ హాని కలగదు అని పౌలు గారు ప్రకటిస్తూ ఉన్నారు. ఆయనకు అలాంటి విశ్వాసం ఉంది. మరి ఈ పట్టణంలో దేవుణ్ణి ఎరిగిన వాడువు నీవు ఒక్కడవే కావచ్చు. తుఫానులు, అగ్ని ప్రమాదాలు, కరువు, తెగులు వంటివి ఆ పట్టణానికి తాకవచ్చు. కానీ చివరిలో దేవునికి మహిమ అనేది అక్కడే బయలుపరచబడుతుంది. నిన్ను బట్టి దేవుడు మహిమపరచబడునుగాక. ఆమేన్.